సాధారణంగా ఈ ఇళ్ళ దగ్గర ఇల్లు కొనుక్కున్నోళ్ళు, కట్టుకున్నోళ్ళు ఇళ్ళ ఇమ్మీడియేట్‌గా కాస్త పచ్చదనం ఉండాలని కోరుకుంటారు. ఆ పచ్చదనానికి సంబంధించిన ఇప్పుడు మొక్కలేస్తే ఈ కొన్నాళ్ళు టైం పడుతుంది. అదే వక్క మొక్కలని ఉంటాయన్నమాట. చూడ్డానికి తాడి చెట్టులాగా అదే దాన్నేమంటారు? తాటి ఆకుల్లాగా కొబ్బరి చెట్టులాగా పొడుగు తాటి ఆకుల్లాగా వెడల్పులో ఉంటాయి. అలాంటి అది ఇంకా దేనికి పనికిరాదు. జస్ట్ అలంకరణకు పనికొస్తది. ఇవి పెడతా ఉంటుంటారు. ఇట్లాంటి వాటిటితో ఇప్పుడు ప్రమాదం అంట. ఒక్క మొక్కలతో. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో అకస్మాత్తు గోదావరి జిల్లాలని గందరగోళపరుస్తున్నటువంటి నత్తలు ఇప్పుడు మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఎవరైతే కథ మన నవల రచయితను గుర్తు చేసుకుంటున్నారు అందరూ. ఆయన ఎప్పుడో నత్తలు వస్తున్నాయని చెప్పేసి రాసినటువంటిది. ఇప్పుడు ఆఫ్రికా నత్తలకు సంబంధించినటువంటి ఇవి ఆ ఒక్క మొక్కల ద్వారా వచ్చినాయట. దాని వలన ఇప్పుడు పెద్ద ఎత్తున పంటలు నాశనం అయిపోతున్నాయి. దాదాపుగా అనేక చెట్లకి సంబంధించినటువంటి కాండాల్లో ఉన్న రసాన్ని పీల్చి పడేస్తున్నాయి. ఇప్పుడు దీని మీదన అర్జెంటుగా రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలంటూ ఉద్యానవన శాఖ సూచించింది. రైతులు పంటలను నిండుగా వేసుకోకుండా గాలి వెలుతురు సోకేలా జాగ్రత్తలు తీసుకోండి. పొలాలు తోటల్లో తేమతో కూడిన చెత్త కలుపు తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు అంతర్సేద్యం చేయండి. తోటలకు రాత్రులు నీరు పారించకుండా పగటి సమయంలోనే నీరు పెట్టుకోండి. తోటల్లో బాతులు కోళ్లను పెంచితే అవి నత్తలను నాశనం చేయడంలో ఉపకరిస్తాయి. నత్త పిల్లలను బాతులు కోళ్ళు ఇతర పక్షులు తింటాయి. పొలం గట్ల మీద కిలో ఉప్పు కలిపిన 4 లీటర్ల నీటిలో ముంచిన గోని సంచులు భరిస్తే నత్తల వలసలు ఆగుతాయి. గోని సంచులోని ఉప్పు గాఢత నత్త శరీరంలో ఉండే నీటిని లాగేస్తాయి. చేతికి గ్లౌజులు వేసుకుని కనిపించిన నత్తల్ని ఏరి ఉప్పు ద్రావణంలో పడేస్తే చచ్చిపోతాయి. 25 కిలోల వరి తౌడు, 100 గ్రాముల దియోడికార్స్ గుళికలు, 3 కిలోల బెల్లం, 100 గ్రాముల ఆముదం కలిపిన చిన్న ఉండలు, బొప్పాయి క్యాబేజీ ఆకులని పొలాలు తోటల్లో అక్కడక్కడ వేస్తే నత్తలు వచ్చి తిని చచ్చిపోతాయి. మొటల్డిహైడ్ గుళికలు ఎకరాకి 5 కిలోలు చల్లితే నత్తలు తిని చనిపోతాయి. సత్వర నివారణకి చిలేటెడ్ కాస్పర్ 3 గ్రాములు, పెర్రోమేగ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే నత్తలు వెంటనే చచ్చిపోతాయి. కొన్ని కదలికలో ఉంటే 4 లీటర్ల నీటిలో 5 కిలోలు కళ్ళుప్పేసి కరిగించిన ద్రావణంలో నత్తల్ని పడేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాయని సూచిస్తున్నారు ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు.